విశాఖ జిల్లా భీమిలి సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అత్యంత అరుదైన వారసత్వ సంపద. హిమాలయాలను తలపించే అందాలు, వేల సంవత్సరాల ప్రకృతి వరం. అంతటి ప్రాధాన్యత కలిగిన వాటిని ఒక సాధారణ మట్టిలా చూడడం వెనుక పాలకుల అలసత్వమా లేక అమాయకత్వమా అనేది తెలియడం లేదు. వైసీపీ పాలనలో ఆక్రమణలకు గురైన రెడ్ హిల్స్ పై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. వజ్రం విలువ తెలియకపోతే అది రాయిగానే కనిపిస్తుంది. వజ్రం లాంటి ఈ వారసత్వ సంపద విలువ తెలియక దీన్ని మట్టిగానే చూస్తున్నారు మన పాలకులు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఎర్రమట్టి దిబ్బల గొప్పతనం ఏంటి, ఇందులో ఉన్న చరిత్ర ఏంటి, అసలు ఇది మట్టి అని ఎందుకు అనుకుంటున్నారు, అసలు ఇక్కడ ఏముంది, ఇందులో ఉన్న గొప్పతనాన్ని ఈరోజు ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ అందించబోతుంది. విశాఖపట్నం జిల్లా భీమిలికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎర్రమట్టి దిబ్బలు చాలా అరుదైనవి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వేల సంవత్సరాల ప్రకృతి క్రమంలో ఇవి ఏర్పడ్డాయి. ఇక్కడి మట్టి చాలా ఎర్రగా ఉంటుంది. అదే ఈ కొండలకున్న ప్రత్యేకత. 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 1000 హెక్టార్లలో ఈ రెడ్ హిల్స్ విస్తరించి ఉన్నాయి. అయితే కాలక్రమంలో ఇప్పటి వరకు 217 హెక్టార్ల కొండలు కోతకు గురయ్యాయి. సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎత్తులో కొన్ని, 90 మీటర్ల ఎత్తులో మరికొన్ని ఉన్నాయి. ఎర్రమట్టి దిబ్బల్లో 14.5 కోట్ల ఘనపు మీటర్ల మట్టి నిక్షిప్తమై ఉంది. ఈ రెడ్ హిల్స్ ఏర్పడిన క్రమంపై అనేక మంది పరిశోధనలు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన జియాలజీ డిపార్ట్మెంట్లోని సుమారు 8 మంది వీటిపై పీహెచ్డీలు చేశారు. ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ తమ్మారెడ్డి రీసెర్చ్ చేసి అనేక విషయాలు బయటపెట్టారు. ఇక్కడ ప్రాచీన యుగం నాటి ఆనవాళ్లు, అవశేషాలు అనేకం లభించాయని, వీటి వయసు సుమారు 50,000 సంవత్సరాలు పైబడి ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. మన ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది 7 మంది పిహెచ్డి ప్రోగ్రామ్స్ కింద రీసెర్చ్ చేశారు. ఎట్లా ఫార్మ్ అయింది, దాని నేచర్ ఏంటి, దాంట్లో ఉండే కెమికల్ ప్రాపర్టీస్ ఏమిటి అనే దాని మీదనే ఉంది. అంతా 5 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు అంటారు, 2,000 సంవత్సరాలు అంటున్నారు, 10,000 సంవత్సరాలు అంటున్నారు, కానీ డెఫినెట్గా తెలియదు. నేను ఆర్కియాలజీ బేస్తోని దాన్ని డేట్ చేస్తానని చెప్పి డిఎస్టీకి ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. మట్టిలో మెసోలిథిక్ అని సుమారు ఒక 5,000 సంవత్సరాల కిందట ఆవిర్భవించినటువంటి చరిత్ర, సంస్కృతి అవి విపరీతంగా ఉన్నాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫార్మేషన్, నేచర్స్ గిఫ్ట్, న్యాచురల్ ఫార్మేషన్. దాన్ని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత, ఇక్కడ చరిత్ర చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మనదే. ఈ ఎర్రమట్టి దిబ్బలు సుమారుగా 1.8 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవి అని చెప్తున్నారు. పూర్వం ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నటువంటి ప్రాంతానికి సుమారు 2 కిలోమీటర్ల పై వరకు సముద్రం ఉండేదట. కాలక్రమంలో అది వెనక్కి వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఒక రివర్ ఏర్పడి టెక్ట్రానిక్ మూవ్మెంట్ కారణంతో కొండలు పైకి లేచాయి. రాను రాను సముద్ర అలలకు వచ్చినటువంటి ఇసుక తెన్నెలు గాలులకు పొరలు పొరలుగా ఏర్పడడంతో రసాయనిక చర్య జరిగిన రెడ్ హిల్స్ గా ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ కొండలను కాపాడుకోవాలని దీనిని పాలకులు మట్టిగా చూస్తున్నారని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి ఎర్రమట్టి దిబ్బలు ఈ భూమండలంపై అరుదుగా ఉన్నాయి. ఈ రెడ్ హిల్స్ భీమిలిలోనే కాక తమిళనాడు, శ్రీలంక, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఉన్నాయి. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని చోట్ల కనిపిస్తాయి. అయితే భీమిలిలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఈ కారణం చేత ఈ రెడ్ హిల్స్ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ గా మారింది. నిత్యం వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తారు. అంతేకాదు ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు జరిగాయి. చాలా సినిమాల్లో ఈ రెడ్ హిల్స్ దృశ్యాలు కనిపిస్తాయి. అయితే కాలక్రమంలో ఈ కొండలు కోతకు గురవుతుండటంతో నావికాదళం, అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొండల చుట్టూ మొక్కలు నాటి మట్టి కొట్టుకుపోకుండా చేశారు. అదేవిధంగా స్థానిక రైతులు ఇక్కడ జీడి మామిడి తోటలు పెంచుతున్నారు. దీంతో ఈ రెడ్ హిల్స్ అందాలు చెట్ల చాటున ఉండిపోయాయి. ఈ ఎర్రమట్టి దిబ్బలు ఐఎన్ఎస్ కళింగను కలుపుకొని భీమిలి వరకు విస్తరించి ఉన్నాయి. వీటి ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల ప్రభుత్వాలు వీటిని ఇంతకాలం సాధారణ భూములుగానే భావించాయి. గతంలో డిఫెన్స్, భీమిలి ఎయిడెడ్ మ్యూచువల్ బిల్డింగ్ సొసైటీకి ఈ భూములను కేటాయించారు. బీచ్ రోడ్ నుంచి సుమారుగా 2.5-3 కిలోమీటర్ల లోపలకు ఈ కొండలు విస్తరించి ఉన్నాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రెడ్ హిల్స్ కనుమరుగవుతూ వచ్చాయి. ఇక్కడ సైలెంట్ గా తవ్వకాలు చేపట్టి నాశనం చేశారు.
2016లో వీటి ప్రాధాన్యతను తెలుసుకున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేవలం 276 ఎకరాలను మార్క్ చేసి జియో హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. దీంతో ఇక్కడ హడావిడి మొదలైంది. రెడ్ హిల్స్ అరుదైన సంపద అని వీటిని రక్షించాలి అంటూ టూరిజం ప్రమోషన్ చేస్తున్నారు. కానీ ఈ కొండలను రక్షించడంలో విఫలమవుతున్నారు అని ఇంటాక్ పర్యావరణవేత్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ సిటీకి కూడా ఇంత బ్యూటిఫుల్ దేవుడిచ్చిన వరం లాంటి ఇంత అద్భుతమైనవి ఇంత దగ్గరలో ఉండగా మనం వాడిని కాపాడుకోవడం మానేసి ఒక సైడున పర్యావరణం టూరిజం అని ఒక ఉన్మాదంతో అటువైపు ఉండి ఏ విషయాలు చూపించి మనం టూరిజంని ప్రమోట్ చేస్తామన్న ఆ విషయాలను నెగ్లెక్ట్ చేసుకుని పాడు చేసుకుని అన్ఫార్చునేట్గా ఏంటంటే ప్రభుత్వము ప్రజలకు చెప్పి మంచి చెడు చెప్పి ప్రభుత్వము ప్రజలను నడిపించాలి. కానీ అన్ఫార్చునేట్గా మన ఇక్కడ జరుగుతున్నవి ఏంటంటే ప్రభుత్వాలు చాలా తప్పులు చేస్తున్నాయి, ప్రజలు చాలా బాధపడిపోతున్నారు. అంటే ముఖ్యంగా ఇలాంటి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు అది నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కాకుంటే దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదా అనేది చాలా ఇంపార్టెంట్గా మనం అందరం ఆలోచించాలి. ప్రజలకు తర్వాత శాస్త్రీయ పరంగా ఇంపార్టెంట్ అయిన వాటిని దానికి ఒక స్టేటస్ ఎవరో ఇస్తేనే దాన్ని మనం కాపాడుకోవాలనేది కరెక్ట్ కాదు. మనకు మంచిది అనుకున్నవన్నీ మనం కాపాడుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్ కు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు రెడ్ హిల్స్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. బడా నేతలు వ్యాపారులు దొరికినంత దోచుకున్నారు. ఎర్రమట్టి దిబ్బలకు ఆనుకొని VMRD స్వయంగా లేఅవుట్ వేయడంతో చుట్టుపక్కల భూములు ఉన్న వారిలో ధైర్యం పెరిగింది. అప్పటి ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి ఎర్రమట్టి దిబ్బలను తవ్వి నాశనం చేశారు. సుమారు 6 నెలలు బయటికి కనిపించకుండా తవ్వకాలు జరిపారు. వాస్తవానికి ఈ రెడ్ హిల్స్ బఫర్ జోన్ లో ఉంటుంది. ఇక్కడ ఏవైనా నిర్మాణాలు చేపట్టాలి అంటే సిఆర్జెడ్, ఫారెస్ట్, మైనింగ్ అనుమతులు తీసుకోవాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారు. ఏకంగా 2 పెద్ద వాగులను మూసేసి సుమారు 100 ఎకరాలకు పైగా మట్టిని తవ్వి సొసైటీ సభ్యులు లేఅవుట్ వేశారు. ఇదేంటి అని అడిగితే ఈ భూమిని ప్రభుత్వం తమకు కేటాయించిందని, అందుకే చదును చేస్తున్నాము అని చెప్తున్నారు. చాలా కాలం నుంచి దాన్ని మనం బ్రహ్మాండంగా షూటింగ్లు అవన్నీ చేసుకొని విశాఖకి అందాలు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ ఈరోజు ఈ మూర్ఖులు ఏ కొండ కూడా కాదు కదా, భూమి లేదు కొండ లేదు, మొత్తం అన్నీ ఆక్యుపై చేసి ఎర్రమట్టి అనేది లేకుండా చేసి వాళ్ళే ఆక్రమించి ఆర్డర్లు ఇచ్చేశారు. ఇక ఈరోజు వాళ్ళు మేము దాన్ని పాడు చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. డెఫినెట్గా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని దాన్ని రక్షిస్తాం. భీమిలి బిల్డింగ్ సొసైటీ తవ్వకాలు జరిగింది ఆల్రెడీ మనం చూసాం. అది ముందు పక్క ఆక్రమణ జరుగుతుంది, వెనక పక్క పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వచ్చి ఆందోళన చేసిన పక్క పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈ ఫెన్సింగ్ లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు? మనం చూస్తున్న ప్లేసు ఎగ్జాక్ట్గా ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే వారసత్వ సంపద మన చేతికి 1 అడుగు దూరంలోనే ఈ వారసత్వ సంపద ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఫెన్సింగ్ చూడండి, ఇది ప్రైవేటు వ్యక్తుల స్థలం, ఇది వారసత్వ సంపద. దీనిని అధికారులు కాపాడుతారు అంటే ఇంకెలా నమ్మాలో అర్థం కాలేదు. ఇప్పటికైనా సరే, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు అన్యాయాలు చాలా వరకు జరిగే భూములు ఆక్రమించుకున్నారు. ప్రొటెక్ట్ చేయకపోతే అది సాధ్యం కాదు. ఇప్పటికైనా సరే అధికారులు ప్రభుత్వం కళ్ళు తెరిచి దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తారని మనం కూడా భావిద్దాం. అసలు మొత్తం ఇది ఎంత ఉంది, ఎంత మేర కనిపిస్తుంది, ఒకప్పుడు వచ్చిన స్థలం ఆక్రమణకు గురైందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు పైనుంచి చూపిస్తాం. గతంలో ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఆందోళన చేశారు. దాంతో VMRD స్థలంతో పాటు అక్కడున్న టూరిజం వ్యూ పాయింట్ ను మూసివేసి ఫెన్సింగ్ వేశారు. దీని వెనకాల కూడా భారీగా తవ్వకాలు చేపట్టారు. అయితే ఇటీవల అధికారం మారడంతో ఈ నిందను కూటమి ప్రభుత్వంపై వేస్తూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం వెంటనే పనులను ఆపాలి అని ఆదేశించింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ తవ్వకాలపై ప్రభుత్వ ఎంక్వైరీ నడుస్తోంది అని, నిపుణులతో కమిటీ వేయిస్తాము అని చెప్పారు. డెఫినెట్ గా కొంత ల్యాప్సెస్ ఉన్నమాట వాస్తవం. అందుకే ఎవరైతే ఇక్కడ వార్డు లెవెల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి షోకాజులు ఇచ్చారు, కొంతమంది సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద సీరియస్ గా తీసుకుని కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మీరు చెప్పిన ఇవన్నీ కూడా వాటి మీద డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి ఎవరు రెస్పాన్సిబుల్, ఏ లెవెల్ అయింది, ఇవన్నీ కూడా మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే బాధ్యున్నారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఒకప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ మీరు అన్నట్టు ఎప్పుడో 80s 90s అలాట్మెంట్ అయిన ల్యాండ్కి ఇప్పుడు దాకా ప్రొలాంగ్ అయిపోయింది. సడన్గా లాస్ట్ 6 months చేశారు. బట్ కలెక్టర్ గారు చెప్పిన కూడా ఏంటంటే క్లియర్గా మేము 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయకూడదు సార్, అది కంప్లీట్ చేసిన తర్వాత చేయాలంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము లేఅవుట్ లేదు, లేకపోతే మా ఇంకా అలాట్మెంట్ చేయడం లోపల లైలింగ్ వర్క్ అది కూడా చేయకుండా ఉంటే సరిపోయింది. అది కూడా చేశారు.
బట్ ఏదేమైనా దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యులు కూడా యాక్షన్ తీసుకుంటాం. ప్రభుత్వాల నిర్ణయాలు ఏవైనా ప్రకృతిని నాశనం చేసి భూములు కేటాయించడం అనేది సరిదిద్దుకోలేని తప్పు. ఈ రోజుకు ఈ పూటకు పబ్బం గడుపుకోవడానికో రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికో ఇష్టారాజ్యంగా భూములు కేటాయిస్తే భవిష్యత్తు ఉండదు. ఈ విషయాన్ని మరిచి భూములు కేటాయించిన వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రకృతి అందించిన రెడ్ హిల్స్ సంపదను రక్షించాలి అని కోరుతున్నారు. కోర్టుకు వెళ్లైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఎర్రమట్టి దిబ్బలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో మనకు కనిపిస్తాయి. మనం కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా మీకు వాస్తవానికి చాలా పచ్చగా కనిపిస్తుంది, కానీ వాస్తవంగా ఇది గ్రీన్ బెల్ట్ కాదు, గ్రీనరీ లేదు. ఒకప్పుడు కేవలం ఇప్పుడు ఈ మధ్యలో కనిపిస్తున్న ఎర్ర కొండలు మాత్రమే ఉండేవి. అయితే అటువైపు డిఫెన్స్కి ఈ ఎర్రమట్టి దిబ్బ స్థలాలని ఇవ్వటం జరిగింది. అయితే ఇంతకు ముందు గతంలో ఇవి ఎర్రమట్టి దిబ్బలు, వీటి ప్రాధాన్యత ప్రభుత్వాలకో ప్రజలకో ఎవ్వరికీ తెలియకపోవడం వలన ఈ భూములను అక్కడ నిర్మాణాలు చేసేశారు. మిగిలిన ఇప్పుడు ఈ స్థలం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఆల్రెడీ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 276 ఎకరాలని గుర్తించి ఇయర్ మార్క్ చేశారు. ఏవి మనకు కనిపిస్తున్నటువంటి వీటిని. ఇది ఇప్పుడు ఉన్నది మనం సుమారుగా ఒక 80 మీటర్ల వరకు ఎత్తుకుంది. సో ఇది కరిగితేనే అందాలు కనిపిస్తాయి. భవిష్యత్తులో కూడా ఇది కరుగుతుంది. ఇది కరగాలి అంటే దీనికి బఫర్ జోన్ ఉండాలి. సో ఇవన్నింటినీ మరిచి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఒక మట్టిగా చూసి ఇప్పుడు ఆశ పెరిగి ఈ చరిత్ర వారసత్వ సంపదను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడున్న ఎర్రమట్టి దిబ్బల్ని అక్కడ ఆల్రెడీ తవ్వేశారు. ఇప్పుడు వెనక పక్క కూడా లేఅవుట్లుగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీన్ని అడ్డుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, ఎర్రమట్టి దిబ్బల నుండి.